తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. మనతో పాటు యూటీవీ సీఈఓ శివారాచర్ల గారు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, అసలు రంగారెడ్డి గారి నేపథ్యం ఎలా ఉండేది? రంగారెడ్డి గారు రాజకీయ వర్గాలు అందరికీ సుపరిచితులు. ఆయన జీవితకాలంలో బహుశా ఆయన ఇప్పుడు 65-67 సంవత్సరాల వయసులో ఉండుంటారు. ఆయన జీవితకాలం మొత్తంలో చేసింది ఒకే ఒకసారి ఎమ్మెల్సీ పదవి. అది కూడా ఎమ్మెల్యే కోటాలో ఆయన నామినేట్ చేయబడ్డారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఎన్నికల ప్రయోజనం జరగలేదు. కానీ ఆయనకున్న సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, సన్నిహితము, అతని వర్గం వల్ల అతను రాజకీయాల్లో బాగా పాపులర్గా ఉన్నారనమాట. రంగారెడ్డి 2011 అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పుడు రంగారెడ్డి అనే పేరు వచ్చినప్పుడు అందరూ సర్ప్రైజ్డ్. ఎవరి రంగారెడ్డి అనేది రాజకీయ విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ ఎవరికి తెలియని పేరు అది. కానీ అప్పటికే అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే పొలిటికల్ సర్కిల్లో తిరిగే లీడర్లకు మాత్రము రంగన్నకు ఎమ్మెల్సీ వచ్చింది అని ఒక రకమైన హర్షారతికం అనుకోండి ఆయన ఫ్రెండ్స్లో, ఇంతకాలానికైనా దక్కిందని. ఆ పదవి ఎందుకు దక్కిందంటే స్నేహానికి దక్కిన గుర్తింపు, స్నేహానికి గిఫ్ట్గానే భావించారు ఆ రోజు. స్నేహానికి గిఫ్ట్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు రంగారెడ్డి గారు కొన్ని సంవత్సరాల పాటుగా ట్రావెల్ చేస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పదవిలో ఉన్నా, అంటే ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రి కాకపోయినా, స్పీకర్గా ఉన్నా, తర్వాత సీఎం అయినా కానీ రంగారెడ్డి గారు కిరణ్ కుమార్తో దాదాపు ఐ థింక్ కాలేజ్ రోజుల నుంచి అనుకుంటాను, కిరణ్ కుమార్ రెడ్డి కన్నా ఒక 6-7 సంవత్సరాలు లేదు, దాదాపు ఇద్దరు ఒకటే ఏజ్ ఉంటారు. దాదాపు ఒకటే ఏజ్ ఉంటారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు సన్నిహితంగా ఉన్నారనమాట. సో కిరణ్ కుమార్ రెడ్డి గురించి రాశారన్నమాట, నువ్వు నీ సన్నిహితులకి మిత్రులకి ఇచ్చుకున్నావు, రాజకీయంగా ఆ రోజు ఎంతోమంది పోటీ పడుతూ ఉన్నారు, వాళ్ళకి లేకుండా ఇచ్చుకున్న ఆరోపణలు కూడా వచ్చినాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సేమ్ హోదాలో అధిష్టానాన్ని ఒప్పించుకోగలిగారు, రంగారెడ్డి గారికి ఎమ్మెల్సీ తీసుకురాగలిగారు. కేవలం అదొక్క పదవి వల్లనే మనం ఈరోజు రంగారెడ్డి గారు చనిపోయినప్పుడు మళ్ళీ ఆయన గురించి ఆలోచించి మాట్లాడగలుగుతా ఉన్నాం అనమాట. సో రంగారెడ్డి గారికి గుర్తింపు అంటే కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుడిగానే గుర్తింపు. ఆయన ఇక్కడ ఏ నియోజకవర్గం నుంచి పని చేయటం కానీ, ఎమ్మెల్యేగా చేయడం కానీ చేయలేదు, పోటీ చేయడం కూడా జరగలేదు అనమాట. ఈయన ఒక సాఫ్ట్ పొలిటీషియన్గానే చూడాలి. అంటే పరోక్ష రాజకీయాల్లో ఉండి తెర వెనుకొండ రాజకీయ నాయకుడే కానీ తెర ముందుకు వచ్చే రాజకీయ నాయకుడు కాదన్నమాట. సో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన పెద్దగా యాక్టివ్గా ఎప్పుడు లేరు. ఆయన ఎప్పుడున్నా కానీ కిరణ్ కుమార్ రెడ్డితోనే ట్రావెల్ అయ్యారు. అది ఈయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కానీ ఉద్యమంలో ఎక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ లేరనమాట. కిరణ్ కుమార్ రెడ్డితో పాటే ఆయన ట్రావెల్ చేస్తూ వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా, జై సమైక్యాంధ్ర అని పార్టీ పెట్టారు, సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్న సన్నిహితుల మిత్రులు కూడా, కొన్ని పేర్లు మనం ఇప్పుడు చెప్పకూడదు, వాళ్ళు వేరు పార్టీలలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా సమైక్యాంధ్ర కోసమే పనిచేశారు. అదంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసమే పనిచేశారు అనమాట. వాళ్ళకు స్లోగను దీనికన్నా కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక రకంగా ఒక మంచి మిత్ర బృందాన్ని తయారు చేసుకున్నారు అనిపిస్తుంది అనమాట. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి రంగారెడ్డి గారు. ఈరోజు ఆయన చనిపోవటం దురదృష్టకరం. కిరణ్ కుమార్ గారు లేకపోతే ఈయనకు అసలు రాజకీయ ఇదే లేదు అని మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది వాస్తవం. మనం ఇప్పుడు చెప్పినట్లుగానే కేవలం కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్ దగ్గర గిఫ్ట్గానే ఎమ్మెల్సీని చూస్తారు. ఈయన ఎవరో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కువ మందికి ఏం తెలియదు ఈయన. సో ఆ రోజున్న అధిష్టానం సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ, ఇది 2011 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ నామినేషన్ అంటే ఎమ్మెల్యే కోటాలు ఇచ్చిన ఎమ్మెల్సీ ఇది. అప్పుడు ఈయన ఎవరు తెలియదు. సమ్వన్ హ్యాస్ టు మేక్ ఎ కేస్ విత్ హైకమాండ్. అది ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇతను నాకు సోన్స్ అని చెప్పి కన్విన్స్ చేసుకొని తీసుకురాగలిగారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేక పాత్ర ఏమైనా ఉంది అనుకోవచ్చు సార్? ప్రత్యక్షమైన పాత్ర ఎక్కడ అయినది లేదు. నాకున్న అవగాహన మేరకు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే సమైక్యాంధ్ర అనుకున్నారో దానికి సంబంధించిన పనులని బిహైండ్ ద సీన్స్ బ్యాక్గ్రౌండ్లోని పనిచేసుకుంటూ వచ్చారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం కానివ్వండి, తర్వాత ఇక్కడ జరిగిన కొన్ని ర్యాలీలు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన ఒక రకంగా బ్యాక్ అండ్ ఆఫీస్ లాగానే పనిచేసుకుంటూ వచ్చారు. మంచి ఆర్గనైజింగ్ చేసుకుంటూ వచ్చారు. రంగారెడ్డి గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? కిరణ్ కుమార్ రెడ్డి గుర్తొస్తారు అనివార్యంగా. అంటే ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఇప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2023 ఏప్రిల్ ఆ టైంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరారు. ఆయన చేరిన 2 నెలలకు ఈయన కూడా కాంగ్రెస్ని వీడి ఈయన కూడా బీజేపీలో పోయారు. ఈరోజు చనిపోయే టైంకి ఆయన బీజేపీ నాయకుడిగా చనిపోయారు. అయితే 2023 మనకు నవంబర్ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల కన్నా 3-4 నెలల ముందట, ఐ థింక్ జూలై ఆర్ ఆగస్ట్ ఆ టైంలో ఆయన
బీజేపీలో చేరున్నారనమాట. అంటే బీజేపీ గెలుస్తుందని లేదు, కాంగ్రెస్ గెలిచి ఊపు ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనేది ప్రచారం జరుగుతూ ఉంది. ఎగ్జిట్ ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా అనుకూలంగా చెప్తున్న టైంలో నేను అనుకోవడం కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో వెళ్ళారు కాబట్టి ఈయన కూడా ఆయన మార్గంలో బీజేపీలోకి వెళ్ళి ఇక్కడ పనిచేశారని కూడా భావించాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి లేకుండా రంగారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఏం ఆలోచించిన ఏమి కనపడని పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే. ఈయన లోటు తెలంగాణ గవర్నమెంట్కి ఎంతవరకు? లేదు, ఈయన బీజేపీలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కానీ ఏముండదు. ఒక సీనియర్ నాయకుడు, మంచి మనిషి, వ్యక్తిగతంగా మంచి మనిషి. సో అందరితో రాజకీయ వర్గాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో సంబంధం లేదు కాబట్టి రాజకీయాలకు లోటు అని పెద్ద మాటలు అయితే. కానీ ఆయన మిత్రమండలిలో ఒక మంచి మిత్రుని కోల్పోయారు. అందరు కూడా ఏమంటారు, పలికే మనిషి. అలాంటి మనిషికి పోవడం ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి మిత్రులకి, రాజకీయ వర్గాల కొంతమందికి నష్టంగానే దీన్ని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.